సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఎమ్మెల్సీ. ముఖ్యమంత్రి పోయి ప్రచారం చేసినా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఆ పార్టీలు ఉన్న అన్ని హోదాలు ఉన్న వ్యక్తులు, అంటే అది కింది స్థాయిలో ఉన్న ఒక శాసనసభ్యునికి వెళ్ళి మొదలుపెట్టి 14 నెలల పరిపాలన నిజంగానే బాగుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు కదా. బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ పార్టీ. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పర్సనల్గా ఒక క్యాండిడేట్కి మద్దతు తెలుపుతున్నట్టు ఒక బీసీ నాయకుడు ప్రభుత్వంపై కొట్లాడుతున్నాడు సొంత పార్టీలో ఉండి, రేపటి రోజున మనకి ఏమైనా థ్రెట్ అవుతాడేమో అని చెప్పి భయంతో సస్పెండ్ చేయాల్సి వచ్చింది. మనం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించి నీకేమన్నా ఇబ్బందులు జరిగినప్పుడు, నీకేదన్నా ప్రాబ్లం అని చెప్పి నువ్వు భావిస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డి లేకపోతే వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్ వ్యక్తిగతంగా విమర్శించారు కదా, మరి అప్పుడు ఎందుకు పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేనప్పుడు? వారు అట్లీస్ట్ వర్బల్గానో లేకపోతే ఆ వ్యక్తిని కలిసో లేదా లిఖితపూర్వకంగానో ఏదో ఒక రకంగా వారి యొక్క బాధని లేదా సంబంధించి వారు ఎందుకు మాట్లాడిందో దాన్ని సమర్థించుకో. ఎమ్మెల్సీ అయిన తర్వాత బల్మూరు వెంకట ఆస్తులు పెరిగినాయంట, నిజమేనా? నా ఆస్తులు ఎక్కడన్నా పెరిగుంటే, ఎక్కడన్నా ఇది నాది పెరిగింది లేదా ఈడ నాకు ఇది ఉంది అని అంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్లో బల్మూరు వెంకట సెటిల్మెంట్లు చేస్తున్నాడు అని చెప్పి ప్రజలకు అందుబాటులో లేకపోతే నువ్వు అన్న మాటకు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ అధికారికంగా అందరు పార్టీ సభ్యులు ఉంటారు. నన్ను వచ్చి కలిసేటప్పుడు నువ్వు కూడా అనేక సందర్భాల్లో వచ్చి కలిసినావు. నీ సంటోళ్ళు అందరూ అడిగినావు, అదే చెప్పిన. నీకు నమస్తే, వెల్కమ్ టు ది భార్గవ్ పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ పెద్దల సభలో చిన్నోడు, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు నాతో పాటు. చాలా విషయాలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, రాజకీయ తాజా పరిణామాలు ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే మరుగన్న, ఎట్లా ఉన్నారు? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది ఎమ్మెల్సీ. ముఖ్యమంత్రి పోయి ప్రచారం చేసినా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ థింగ్, ఏ ఎలక్షన్ అయినా కూడా ఆ ఎలక్షన్ని సీరియస్గా తీసుకొని ఆ ఎలక్షన్లో 100% ఎఫర్ట్ పెట్టాల్సిన ఒక బాధ్యత అది ఆ పార్టీలు ఉన్న అన్ని హోదాలు ఉన్న వ్యక్తులు, అంటే అది కింది స్థాయిలో ఉన్న ఒక శాసనసభ్యునికి వెళ్ళి మొదలుపెట్టి లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, 100% ఆ ఎలక్షన్స్లో గెలవనీకి ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఒక బాధ్యత అందరిపైన ఉంటుంది. ఆ బాధ్యత మేరకే ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే సంబంధించి ప్రభుత్వము గత 14 నెలలకెళ్ళి పరిపాలన కానీ ఇచ్చిన గ్యారంటీస్ కానీ నిరుద్యోగులకి చేసిన అంశాలు కానీ వారికి వివరించాల్సిన అవసరం ఉంటే దాన్ని ఉద్దేశించి ఆయా జిల్లాలకి సంబంధించి ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆ మీటింగ్స్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇక్కడ అంతా చదువుకున్న వారు, గ్రాడ్యుయేట్స్, వీళ్ళు ఓట్లు వేస్తుంటారు. 14 నెలల పరిపాలన నిజంగానే బాగుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు కదా. అంటే ఇందులో ఈ ఎలక్షన్స్లో ఒక విచిత్రమైన విషయం జరిగింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలే. బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరి కోసం పనిచేసారు, దానితో పాటు వారు పార్టీలో ఉన్ననే స్వయంగా సరే పార్టీలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ పార్టీ. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పర్సనల్గా ఒక క్యాండిడేట్కి మద్దతు తెలుపుతున్నట్టు సోషల్ మీడియాలో వాటిలలో అఫీషియల్గానే వారు డిక్లేర్ చేయడం జరిగింది. అఫీషియల్గా బయట మాట్లాడినప్పటికీ ఇంటర్నల్గా చర్చలు ఇంటర్నల్గా చర్చ ఫోటో బయటకు వచ్చినప్పుడు సర్క్యులేట్ అయినప్పుడు నేను మీ ద్వారా మీడియా ద్వారా చూసిన అంశాలపైనే మాట్లాడుతున్నాను. వారు ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వారు మద్దతు తెలిపినట్టు కనబడ్డది. అండ్ ఒక సెక్షన్ ఆఫ్, ఎందుకంటే నేను సిరిసిల్లలో ఇన్ఛార్జ్గా ఉండే, సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని చెప్పి లాస్ట్ ఎలక్షన్స్ 2 days టైంలో చెప్పడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేట్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఈ ఓట్స్ అనేటివి ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లోనే ఉండే. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇవన్నిట్లో కూడా ఏదైతే సంబంధించి 1000, 1500, 2000 ఓట్లు అంతే ఉండే. కరీంనగర్ జిల్లా అసెంబ్లీలలో 7,000 నుంచి 6,000 నుంచి మొదలు పెడితే 13,000, 14,000 వరకు కొన్ని నియోజకవర్గాల్లో ఉండే. సిరిసిల్లలో కూడా 11,000 పైచీలకు ఓట్లు ఉండే. సో ఈ ఆస్పెక్ట్లో సరే 100% ఎఫర్ట్స్ పెట్టినాము. నెక్ టు నెక్ ఫైట్ వచ్చింది, త్రిముఖ పోటీ జరిగింది. త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ ఓట్ షేర్ ఏదైతే సంబంధించి ఈ పార్లమెంట్ పరిధిలలో ఏదైతే సంబంధించి నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులని కొంతమందికి బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్పినా కూడా, వీళ్ళు చెప్పినా కూడా
వెయ్యని పక్షాన్ని అది మళ్ళీ ఇండిపెండెంట్కి వెళ్ళే ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అంటే మళ్ళీ అది కాంగ్రెస్కి వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ బలంగానే ఉంది ఈ ప్రాంతాల్లో. ఒక విషయం ఎందుకంటే నిజం 100% ఆ నార్త్ బలంగానే ఉంది. ఇప్పుడు కరీంనగర్ ఆ బెల్ట్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి ముందుకెళ్ళి కూడా కంచుకోట. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా. నిన్న ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి నేను మీకు చాలా క్లుప్తంగా ఇన్ డీటెయిల్గా నేను ఒక ఎమ్మెల్సీగా కాకుండా అదే కరీంనగర్ సంబంధించి అక్కడ లోకలైట్గా లేదా మా నేటివ్ గ్రాస్ రూట్ కరీంనగర్ కాబట్టి అక్కడికి మీకు ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. ఆడున్న విషయాలలో ముందుకెళ్ళి కూడా బీజేపీ బీఆర్ఎస్ కసలు పడదు. ఎందుకంటే ఆడ కవిత గారు పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ ఫైట్ అంతా కూడా ఆడ బీజేపీ అరవింద్ గారితో. కరీంనగర్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ బండి సంజయ్ గారే. అంటే ఈ ప్రాంతంలో ఉన్న ఏరియా అంతా కూడా ఈ రకమైన ఒక పరిస్థితి ఉండే. సో ఆ ఓట్స్ ఎక్కడ కూడా కాంగ్రెస్కి మలగొద్దు అని చెప్పి చాలా బలంగా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లో పోటీ చేయనప్పటికి కూడా ఈ ఎలక్షన్లో ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీ ములాఖాత్ అయి నిన్న మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఏ విధంగా అయితే చెప్పిర్రో వీళ్ళ ఫెవికాల్ బంధం అన్నది బయటపడ్డది. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ అవుట్కమ్ వచ్చినప్పుడు 100% గెలిచిన వాళ్ళు మేము గెలిచినాము దాన్ని బేస్ చేసుకొని మొత్తం అంతా ఇట్లనే ఉంటుందని చెప్పి వారు మాట్లాడతారు సహజము. మేము కూడా త్రిముఖ పోటీ చేస్తే ఇదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మల్లన్న గారి పోటీ చేసినప్పుడు బీజేపీ రాకేష్ రెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తే రిజల్ట్ ఏ విధంగా కూడా అది కూడా చూసినాము. సేమ్ ఇదే లోకల్ అథారిటీస్లో మహబూబ్ నగర్ జరిగిన ఎలక్షన్స్లో అక్కడ బీజేపీ పార్టీ పోటీ చేయక బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే అక్కడ కూడా బీజేపీ పార్టీకి కౌన్సిలర్లు కొన్ని స్థానాల్లో ఉండే ఆ ప్రాంతంలో, వాళ్ళు ఎవరికి ఓటేసారు ఓటేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా అడ్వాంటేజ్ అయింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క స్ట్రాటజీ ప్రకారంగా రిజల్ట్ అనేది అవుట్కమ్ కనబడుతుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో సరే అభ్యర్థిగా కొన్ని స్థానాల్లో ఏదైతే సంబంధించి వారికి సమయాభావం కానీ లేదా కొంతమంది అక్కడ పనిచేస్తున్న దాని వలన వారికి కొన్ని జాగాలలో పని ప్రాపర్గా జరగలేదని వారికి సహజంగా అనిపిస్తుంది. కొన్ని జాగాల బలంగా వారికి ఏదైతే కమ్యూనికేట్ అయిందో జరిగిన చోట జరిగిందని చెప్పి వారికి భావిస్తుంది. అండ్ ఇదంతా కూడా హోరాహోరీనే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో మనకు రిజల్ట్ రాలే. సెకండ్ ప్రయారిటీ ఓట్స్లో లాస్ట్కి 5000 ఓట్స్ తోటి ఏదో బీజేపీ పార్టీ గెలిచినట్టు, అంటే బీజేపీ పార్టీ అనేది విక్టరీ సాధించింది. ఈ సాధించిన విక్టరీని బేస్ చేసుకొని ఇంకోటి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కూడా అంతే బలంగా ఉంది. వాళ్ళకు ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఇక్కడికి వెళ్ళి ఉన్నారు. వారికి ఈ పార్లమెంట్ సభ్యులంతా గెలిచిన దాంట్లో వాళ్ళకి 4 పార్లమెంటు ఎంపీలు ఇదే స్థానంకి వెళ్ళి ఉన్నారు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇదే సంబంధించి కరీంనగర్ లోకల్ అథారిటీస్ లోకల్ మున్సిపాలిటీలో వాళ్ళే మేజర్ బీఆర్ఎస్ తర్వాత ఎక్కువ అత్యధిక కౌన్సిలర్లు వాళ్ళకు ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్లో కూడా ఉన్నారు. వారు కూడా బలంగా ఉన్న ప్రాంతమే ఈ ప్రాంతం అంతా కూడా. వారు కూడా బీసీ అభ్యర్థికి అక్కడ ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్ చేస్తుంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. రిజల్ట్ అవుట్కమ్ బయటికి వచ్చినాక దానికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తారు. ఇప్పుడు ఇదే సంబంధించి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఒక 5000 ఓట్లతోటి ఓడిపోయిన కాడ 5000 ఓట్లతోటి నరేందర్ రెడ్డి గారు బయటపడింటే ఈరోజు మాటలు వేరే రకంగా మాట్లాడుతుండే. ఇప్పుడు రిజల్ట్ దాని ప్రకారంగా ఇది చేస్తే బాగుండే అది చేస్తే బాగుండే అనేది మనం చాలా చెప్పొచ్చు. అన్ని ఆలోచించి పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఎవరికి టికెట్ ఇవ్వాలని చెప్పని పార్టీ పెద్దలు ఆ జిల్లాలో ఉన్న మంత్రివర్యులు ఏదైతే రాజకీయంగా సుదీర్ఘంగా అనుభవం ఉన్న వ్యక్తులు అందరూ కూడా నిర్ణయించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని పార్టీ ఒక నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత నా సొంటి పార్టీ కార్యకర్తల పైన. నేను ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీపై రెడ్ల పార్టీ అనే ముద్ర ఉన్నది. నాకేమనిపిస్తుంది అని అంటే నా ఇండివిజువల్ ఒపీనియన్ ఏమనిపిస్తుంది అంటే ఎవరికన్నా కూడా ఫస్ట్కి వెళ్ళి పార్టీలో నిలబడ్డ కార్యకర్త ఎవరున్నా ఒక కులాన్ని కానీ దేన్ని కూడా ఉద్దేశించి విమర్శించి మాట్లాడే వ్యక్తిని నేను కాదు. ఎందుకంటే నీ చేతిలో నా చేతిలో ఉండదు. పుట్టే ముందు మనం ఏ కులంలో పుట్టాలని చెప్పి మనం నిర్ణయించుకొని పుట్టేది ఉండదు. నీకు నచ్చినా నచ్చకపోయినా సచ్చేంత వరకు నువ్వు ఆ ముద్ర మొయ్యాల్సిందే. నువ్వు సచ్చిన తర్వాత కూడా నీ ముద్ర అనేది నీ పైన ఉంటుంది. సో మన చేతిలో లేని దాని గురించి లేదు వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి, సరే ఏ సామాజిక వర్గానికి ఏ కులంలో పుట్టిన వారికి ఏం కావాలి వారికి అడిగే హక్కు ఉంటుంది. దాన్ని నేను తప్పు పడతలే, 100% అడగవచ్చు. ఎవరికి ఏది కావాలి మేము ఇంత ఉన్నాం మాకు ఇంత కావాలని. కానీ ఇతర కులాలని విమర్శించే హక్కు మటుకు ఎవరికి లేదు. అది ఎవరికన్నా కూడా లేదు. బీసీ కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీ కులగణన పత్రాలను మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న చించేసినందుకే సస్పెండ్ చేసిరా, లేకపోతే ఒక బీసీ నాయకుడు ప్రభుత్వంపై కొట్లాడుతున్నాడు సొంత పార్టీలో ఉండి రేపటి రోజున మనకి ఏమైనా థ్రెట్ అవుతాడేమో అని చెప్పి భయంతో సస్పెండ్ చేయాల్సి వచ్చింది? భార్గవ్ భాయ్ నువ్వు ఒక ఛానల్లో వర్క్ చేస్తావు. నువ్వు ఒక ఛానల్లో వర్క్ చేసినప్పుడు ఈ ఛానల్ బాగలేదని చెప్పి ఆ ఛానల్ మైక్ పట్టుకొని ఆ ఛానల్ కెమెరాని యూజ్ చేసుకుంటూ ఆ ఛానల్ శాలరీ ఇచ్చే కెమెరామెన్ నీ వీడియో తీసుకుంటూ నువ్వు అదే ఛానల్ని తిడితే కరెక్టా? యాక్సెప్ట్ చేయరు కదా. చేయరు. అట్ ద సేమ్ టైం ఒక పార్టీలు ఉన్నప్పుడు
మనం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించి నీకేమన్నా ఇబ్బందులు జరిగినప్పుడు, నీకేదైనా ప్రాబ్లం అని చెప్పి నువ్వు భావిస్తున్నప్పుడు, ఆడేదైనా ప్రాపర్గా జరుగుతలేదని చెప్పి నీకు అనిపిస్తున్నప్పుడు, దానికి చెప్పే విధానము, చెప్పే ప్రొసీజర్, చెప్పే ప్రక్రియ, చెప్పే మనుషులు ఉంటారు. గతంలో రాష్ట్రంలో లెట్ మీ కంక్లూడ్ అయిపోయినాక నువ్వు దానికి అడుగు 100% సమాధానం చెప్తాను. నీకు ఇక్కడ ఏమన్నా ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకోక ముందు దానిపైన సలహా సూచనలు ఎన్నన్నీ ఇవ్వచ్చు. యాజ్ అ పార్టీ పర్సన్ నీ పైన ఆ రైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, క్రిస్టియన్లు, సిక్కులు, ఇసాయిలు, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దానికే మాది సెక్యులర్ పార్టీ, అందరూ ఉంటారు ఇందులో. కాంగ్రెస్ పార్టీ లోపలికి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాక నువ్వు ఎవరు అని అంటే మొదట మా నోట్లకి రావాల్సింది నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని రావాలి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అనేది మొదటి సేమ్ అనేది ఉండాలి. గతంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డి లేకపోతే వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్ వ్యక్తిగతంగా విమర్శించారు కదా, మరి అప్పుడు ఎందుకు పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? అప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించినప్పుడు వారికి షోకాజ్ అనేది పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ, ఒక సభ్యులు, ఒక చైర్మన్ ఉంటారు. అది పార్టీ నిర్ణయిస్తుంది. సరే చైర్లో ఎవరు కూర్చుని అనేది పక్కకు పెట్టు, ఆ పార్టీ నిర్ణయించిన ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీలు ఉన్న సభ్యులు అందరిపైన ఉంటుంది. వాళ్ళు గతంలో విమర్శించినప్పుడు సరే వారికి షోకాజ్ ఇష్యూ చేసినప్పుడు వారు అట్లీస్ట్ వర్బల్గానో లేకపోతే ఆ వ్యక్తిని కలిసో లేదా లిఖిత పూర్వకంగానో ఏదో ఒక రకంగా వారి యొక్క బాధని లేదా సంబంధించి వారు ఎందుకు మాట్లాడినరో దాన్ని సమర్థించుకుర్రా లేకపోతే దాన్ని కరెక్ట్ కాదా అనేది 4 గోడల మధ్యలో వారికి వివరించడం జరిగింది. అన్ని ఇష్యూస్లో ప్రతి చోట కూడా ఇది జరగడం జరిగింది. ప్రతి సంఘటన కూడా ఇది ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఇది కేవలం ఒక వ్యక్తిని విమర్శించింది కాదు, కులగణన చేపట్టాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో రేపు తెలంగాణని పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా కూడా ఈ రకంగా చెయ్యాలని చెప్పని అందరూ సోషల్ యాక్టివిస్ట్, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న సోషల్ యాక్టివిస్ట్ ఎటువంటి పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఇది చాలా బాగా జరిగిందని యాక్సెప్ట్ చేశారు. ఈ రకంగా జరగాలి. Let me conclude. అయిపోయినాక మీకు చెప్తా ఏ రకంగా ఇది జరగాలి, ఇసొంటిది దేశవ్యాప్తంగా కూడా జరగాలని చెప్పి అందరు కూడా యాక్సెప్ట్ చేశారు. చేసినప్పుడు ఇది కేవలం రేవంత్ రెడ్డి గారో, మహేష్ కుమార్ గౌడ్ గారో, బల్మూరి వెంకటో లేదో సంబంధించి ఆ భార్గవ్ గారి దగ్గరనో ఇసొంటి 2-3 దగ్గర తీసుకొని ఒక 10 మందితో చేసిన ఒక డేటా కాదు ఇది. ఇది చాలా స్పష్టంగా క్లియర్గా సంబంధించి గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ని, టీచర్స్ని అందరినీ కూడా మాట్లాడి పిలిచి ఏ రకంగా ఒక ఫామ్ డిజైన్ చేసి దానికి ఒక ప్రక్రియ రూపొందించి నోడల్ ఆఫీసర్స్ దాన్ని ఎన్రోల్మెంట్ చేయనీకి దానిపైన కలెక్టర్లని, అడిషనల్ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని మొత్తం వ్యవస్థని, యంత్రాంగాన్ని, ఆ యంత్రాంగంలో అన్ని కులాలు, అన్ని మతాలకి చెందిన అందరూ కలిసి క్రోడీకరించి ఒక సిస్టమ్ ప్రకారంగా ఇంటింటికి తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన కుటుంబంలో మన కుటుంబ సభ్యుడు ఎవరో ఒకరు వివరాలు ఇస్తే ఆ వివరాలన్నింటినీ కూడా ఆ లిస్ట్ లో ఎంటర్ చేసి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కుటుంబంలో దాదాపు అర్ధగంట నుంచి 45 నిమిషాలు కూర్చొని ఒక ఎన్రోలర్ కి రోజుకి కేవలం 10 మందిని ఎన్రోల్ చేసేటట్టు, అంటే వారం రోజుల్లో ఒక 50 మందిని ఎన్రోల్ చేసే బాధ్యత పెట్టి అవన్నిటిని సూపర్వైజ్ చేసి అన్ని సాగ్రిగేట్ చేసి ఆ చెప్పిన డీటెయిల్స్ కూడా మళ్ళీ ఆ వ్యక్తితో కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయించుకొని సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం కూడా పెట్టించుకొని ఒక ఫార్మ్స్ ని, ఒక డేటాని తయారు చేసి బయటికి తీసుకొని వచ్చారు. మీకు అదే చెప్తున్నా, తీసుకొని బయటికి వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళలేదని చెప్పే వ్యక్తులు ఎవరున్నా, అది నువ్వు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా మీరు ఆ రకంగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్రతిది కూడా మీకు కనెక్టివిటీ ఉందని చెప్పి మీరు భావిస్తే ఇవే ఫార్మ్స్ ని పెట్టుకొని మీరు మొత్తం కూడా ప్రతి ఇంటింటికి తిరిగి డేటా తీసుకొని వచ్చి ఇదిగో ఇది అఫీషియల్ డేటా, మేము పోయి సంతకాలు పెట్టించుకొని డేటా తీసుకొని వచ్చినాం, ఇది డేటా కరెక్ట్ కాదని చెప్పి ఏదైనా అథెంటికేట్ డేటా తీసుకొచ్చి చూపించి మాట్లాడాలి. ఎటువంటి డేటా లేకుండా మీరు ఆడికి పోలేదు, నువ్వు ఈడికి పోలేదు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇప్పుడు కదా ఒక ఇంటర్వ్యూలో మీరు పెడితే ప్రోమోలో చూసి నువ్వు నన్ను తిడుతున్నావు అని మాట్లాడితే యాక్చువల్ మొత్తం లోపల చూస్తే కదా ఏందో తెలిసేది. ఆ చూసే ప్రయత్నం కూడా చేయకుండా ఇంకోటి దీన్ని వివరించని నాయకుడు పార్లమెంట్ లో దీన్ని వివరించనీకి తెలంగాణలో 90% ఉన్నాయని చెప్పి మీ నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడతారు రాహుల్ గాంధీ. ఇక్కడ వచ్చేసరికి మెజారిటీ బీసీలు ఎట్లా తగ్గిపోయారు? 20 లక్షల మంది బీసీలను కాంగ్రెస్ పార్టీ చంపేసింది. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ గోరీ లేడు. ముందు బీసీ ఎవరు అడుగుతారు?
ఎవరైతే విమర్శించేటోళ్ళు ఎవరు అడుగుతారు? మల్లన్న లాంటి వాళ్ళు మల్లన్న అడుగుతున్నారు. అడుగుతుండు కదా. BRS మల్లన్న నుంచి కవిత మాట్లాడుతుంది, ఎమ్మెల్సీ కవిత. ఈ రోజు కవిత గారు దీనిపైన బీసీల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఈ రోజు మల్లన్న గారు మాట్లాడారంటే సరే కనీసం వారు రిప్రజెంట్ చేస్తుర్రు, వారేదో తాపత్రయపడుతుండు, సరే ఆయన రాజకీయ లబ్ధి కోసమా లేదా సామాజిక వర్గాని కోసం నిజంగా తాపత్రయపడుతుండ అనేది రేపొద్దున నిర్ణయిస్తారు, ఆ ప్రజలందరూ నిర్ణయిస్తారు. తెలంగాణ ప్రజలందరూ నిర్ణయిస్తారు. మల్లన్న మాట్లాడే దానికి ఏదైతే సంబంధించి పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి MCHRDలో దాని తర్వాత ఇదే అసెంబ్లీ ఆవరణలో ఆ సంబంధించిన ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని. ఆ 2 మీటింగ్లో కూడా వారు రాలే, ఆ 2 మీటింగ్లో కూడా వారు పాల్గొనలే. మంత్రి పదవి కోసము రేవంత్ రెడ్డిని మల్లన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి కూడా ఒక చర్చ వచ్చింది. ఒక విషయం, ఇది నిజమా? ఒక విషయం ఉంది. ఇది మల్లన్న ఈ రోజు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన మల్లన్న గెలవడం జరిగింది. మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీ ఫార్మ్ ఇచ్చినాక మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది మీరు చూసారు. తర్వాత అదే ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది మీరు చూసారు. మొన్న ప్రెస్ క్లబ్ లో అదే చెప్తున్నా, రెండు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నేనే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఆయన గెలిపించుకోలేకపోయిండు అని చెప్పి ఏది వంశీచందర్ రెడ్డి విషయంలో ఆయన సొంత ఇలాకాలో వంశీచందర్ రెడ్డిని ఓడగొట్టిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇదే మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది కూడా చూసారు కదా. ఇదే మల్లన్న మాట్లాడే మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అదే ఎలక్షన్ లో రిజల్ట్ ఏమొచ్చింది కూడా చూసారు కదా. అండ్ మొన్న కూడా మల్లన్న గెలుపు కోసము నేను కూడా NSY రాష్ట్ర అధ్యక్షునికి ఉండే నేను కూడా ఇదే భువనగిరిలో విద్యార్థులు NSY సైనికులందరినీ కూడా పిలిచి మల్లన్నని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన క్యాండిడేట్ని గెలిపించాలి, మన అందరిపైన బాధ్యత ఉందని చెప్పి బాధ్యత తీసుకొని నేనైతే క్షేత్రస్థాయిలో తిరిగిన దాన్ని మల్లన్న కూడా యాక్సెప్ట్ చేసాడు. మల్లన్న కూడా ఆ రోజు ఆ మీటింగ్కి వచ్చాడు, అందరు కూడా కష్టపడి పనిచేస్తారు అని చెప్పాను. ఇప్పుడు దానికి సంబంధించి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ అభ్యర్థి పార్టీ ఎవరు నిలబెట్టినా గెలిపించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలది. ఆ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు అందరూ కష్టపడితేనే కదా మల్లన్న గెలిచిండు. ఇప్పుడు పార్టీ నిర్ణయించుకున్నప్పుడు పార్టీ ఎవరిని పెట్టింది, ఆయన కులం ఏంది, మతం ఏంది అవన్నీ ఆలోచించాం. ఎందుకంటే మేము పార్టీ సభ్యులము, పార్టీ సభ్యులుగా పార్టీ తీసుకున్న నిర్ణయము. అందుకంటే వాళ్ళు అందరూ ఉంటారు, సోషల్ జస్టిస్ అన్ని ఆలోచించే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము గెలిపించినాక ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేనే అధికారంలోకి తీసుకొని వచ్చిన, నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎప్పుడు మాట్లాడాలి? మనము ఏ గుర్తుపైన గెలిచినామో ఆ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి అప్పుడు మాట్లాడితే నేను అంగీకరిస్తా, నేను యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిని రెడ్డి కుల సమాజ ఎవరైతే మంత్రులు ఉన్నారో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు వాళ్ళు రేవంత్ని తిడితేనేమో వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు ఉండవు, ఒక బీసీ నాయకుడిని కాబట్టి నన్ను సస్పెండ్ చేసింది, అదే ఓ రాజగోపాల్ రెడ్డినో ఒక వెంకటరెడ్డినో ఒక చెన్నారెడ్డినో సస్పెండ్ చేసే దమ్ము ప్రతిసారి రాహుల్ గాంధీ గారి విధి విధానాలు రాహుల్ గాంధీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని నేను అనుసరిస్తున్నా అని మాట్లాడతాను. రాహుల్ గాంధీ గారు ఇతర కులాన్ని విమర్శించమని చెప్పి ఎక్కడ చెప్పింది చెప్పండి? ఎక్కడ చెప్పలేదు. రాహుల్ గాంధీ గారు ఎక్కడన్నా ఎవరిది జిస్కి ఉత్ని హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పారు. ఎవరు పాపులర్ జనాభా ఎంత ఉంటుందో వాళ్ళకి ఆ రకమైన రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఎక్కడన్నా రాహుల్ గాంధీ గారు ఇతర కులాలని విమర్శించమని చెప్పిండ్రా? నీకేది కావాలని నువ్వు అడుగు, కాకపోతే ఇతర కులాన్ని విమర్శించే హక్కు ఎవరు ఇచ్చిండ్రు? అడిగిండా? మంత్రి పదవి అడిగినా మీకు మీ దృష్టిలో ఉందా? నా స్థాయికి సంబంధించి ఆయన ఏం పదవి అడిగిండు, ఆయనకు ప్రాబ్లం ఏంది ఏదైతే మా సహచర శాసన మండలి సభ్యులు రేపు పొద్దున కౌన్సిల్లో కలిస్తే కూడా అడుగుతా. ఎందుకంటే పార్టీ స్ట్రక్చర్ని నమ్ముకొని ఉన్న వ్యక్తులం మేమంతా కూడా ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ NSY స్థాయికి వెళ్ళి ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. నా సొంటి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ సిస్టమ్ని నమ్ముకొని ఉన్నారు. ఈరోజు చాలా వేగ్గా పార్టీ లోపలికి వచ్చినాక ఇప్పుడు నేను పక్కన కూర్చుంటే బల్మూరి వెంకట్ నువ్వు బీసీ కాదు, నువ్వు నా పక్కన కూర్చోకు, నువ్వు లేచిపో అని అంటే ఆ పద్ధతి కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. మనం పార్టీలు ఉన్నప్పుడు అందరినీ కలుపుకపోయేతనంగా ఉండాలి, ఎవరికి ఏమి కావాలో అది అడగొచ్చు, కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అవుతుంది తప్ప ఒక సామాజిక వర్గం కోసం కాదు. అది ఎటువంటి పరిస్థితులలో కాదు. అది ఈ 14 నెలల పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన గ్రౌండ్లో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నదనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు గ్రామాలలో. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి రైతు బంధు పడేది మాకు, సరే ఏం చేసిండో ఏం దోచుకొని తిన్నాడో ఏం జరిగిందో తెలియదు, కానీ మాకు టైంకి మాత్రం రైతులకు అండగా ఉన్నాడు అని చెప్పి గ్రామాల్లో మాట్లాడుకుంటారు. ఈ చర్చ ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నదా? తెలియక
అంటే ఇంకా ఒక విషయం కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు అంటే పబ్లిక్ అని ఒక విషయం అనుకుంటున్నారా? 100% కాంగ్రెస్ పార్టీని జనాలు నమ్ముతుండ్రు. నమ్మే మేము ఇచ్చిన గ్యారంటీలకి ఇంకొక ₹0.5 ఎక్కువనే కలిపి బీఆర్ఎస్ పార్టీ కూడా అనౌన్స్ చేసింది. మేము ఇచ్చిన ఇవే గ్యారంటీలకి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏదో భుజాలు తడుపుకుంటుంది, కానీ మేము ఇస్తాన్న దానికి ఇంకో 25 పైసలు ఎక్కువనే చెప్పి అనౌన్స్ చేశారు. గ్యారంటీలు ఇచ్చిన గ్యారంటీలు మీరు మర్చిపోయారు కదా మరి. విషయం మేము 4,000 పెన్షన్ ఇస్తామనంటే 5,000 ఇస్తామని చెప్పి ఇచ్చిరా 4,000 పెన్షన్ అమల్లో ఉంది? నేను ఫస్ట్ చెప్పేది వినండి. జనాలు మేము చెప్పిన గ్యారంటీస్ ని ఇంకో 25 పైసా ఎక్కువ యాడ్ చేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది, కానీ జనాలు వాళ్ళు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తారని నమ్మే మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. కానీ ఈరోజు చాలా స్పష్టంగా మీరు అన్నది ఏ గ్యారంటీ అన్నా, ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా, ఏది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినా, ఇదే రైతు బంధు బీఆర్ఎస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు 2.5 years పట్టింది స్ట్రీమ్ లైన్ కానీ. ఫస్ట్ 1-2 yearsలో మీ లెక్కన అనేక మంది మీడియా ఛానళ్ళలో వీళ్ళకి పడుతుందా, రాళ్ళకి పడుతుందా, రప్పలకు పడుతుందా, దీనికి రాలే, దీనికి వచ్చిందని 2 years విమర్శలు అయినాయి. దాని తర్వాత స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఒక ప్రొసీజర్కి వచ్చింది. ఈ రోజు కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు తీసుకొని వచ్చినప్పుడు 17 లక్షల దళిత కుటుంబాలకి దళిత బంధు ఇస్తాను, 3 సంవత్సరాలలో 10 లక్షలు పూర్తి అవుతాయి అని చెప్పి అన్ని పార్టీ వాళ్ళని పిలిచి ఆ రోజు ఈరోజు ప్రజాభవన్ ఉన్న ప్రగతి భవన్లో కేసీఆర్ గారు అందరినీ కూర్చోబెట్టి అందరితోటి మాట్లాడి అబ్బాబాబా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి మాట్లాడారు. 30,000 మందికి హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో హుజురాబాద్ నియోజకవర్గంలో మొదటి విడత ఇచ్చారు. రెండో విడత మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తేనే ఇస్తామని చెప్పి ఆపారు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కలిసి కూడా 5,000 ఇచ్చారు. ఒక విషయం చెప్పేది, నేను చెప్పేది వినే ఓపిక ఉండాలి. నాకున్నంత ఓపిక కూడా మీకు లేకపోతే కష్టం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తలేదా? వస్తుంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తలేదా? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తలేదా? నేను చెప్పుడు కాదు, నిన్న కవిత గారు మాట్లాడుతూనే ఫిబ్రవరి ఫిబ్రవరి మంత్ కి సంబంధించి గ్యాస్ సబ్సిడీ పడలేదని కవిత గారే మాట్లాడినారు. అంటే జనవరి వరకు పడ్డట్టే కదా. ఫిబ్రవరి నెల పడలేదు అని అంటుందనంటే జనవరి వరకు తనే అంగీకరించినట్టు కదా పడుతుంది అని. అండ్ ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ప్రాపర్ గా కట్టకపోతే 150 కోట్ల పైచిలకు వాటికి ఏదైతే కేటాయించి చేసి నేను అంబర్పేట్ ఏదైతే హైదరాబాద్ కి సంబంధించి నేను ఇక్కడ ఆప్ చేసుకున్నాను కాబట్టి నేను 2 సార్లు ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొన్నా. కేసీఆర్ కట్టిన డబుల్ మీకు అదే చెప్తున్నా. కేసీఆర్ కట్టిన కేసీఆర్ అని ఇంట్లోకి వెళ్ళి తెచ్చి కట్టలే, లేదా వాళ్ళ స్థాతల సొమ్ము మేము తెచ్చాము ఏం కట్టలే. తెలంగాణ ప్రజల సొమ్ము ఇస్తాన్ని. ఈ రోజు ఇంద్రం ఇళ్ళకి సంబంధించి 3,500 ఇల్లు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పనులు ప్రారంభమైనాయి. అవన్నిటినీ కూడా ఇస్తారు. ఇల్లు అనేది రాత్రి వాళ్ళ లెక్క అవగత ఏదైతే ప్రాపర్ గా కట్టకుండా ఇల్లు కూలిపోయేటట్టు కట్టమంటారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా చేయమంటారా? చాలా నిబద్ధతోటి చిత్తశుద్ధితోటి ఏదైతే నిర్మించిన ఇల్లు, గతంలో ఏదైతే ఇంద్రం ఇల్లు కట్టామో ఇప్పటి కూడా నడువురి గ్రామాలకి కట్టిన ఇల్లు ఎంత బలంగా ఎంత గట్టిగా ఉన్నాయో కనబడతాయి. వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి అలొకేట్ చేయకముందే మీరే చూపించారు. పెచ్చులు ఊసిపోయి పడుతున్నాయి, ఇవన్నీ ఊసిపోయి పడుతున్నాయి. అవన్నిటిని కూడా అయితే సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఇళ్ళని ఇయ్యొద్దు ఆపాలని. అప్పుడు కదా ఇంద్రం ఇళ్ళకి సంబంధించి కొన్ని ఇల్లు కడితే ఆ ఇల్లు అన్ని కూడా మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఆపేసి ఆ డబ్బు వృధా చేసే విధంగా ప్రజల డబ్బుని కాంగ్రెస్ పార్టీ వృధా చేయదలుచుకోలే. వాటికి కూడా పెట్టి వాటిని కూడా ఫిల్ఫిల్ చేసి వాటిని కూడా ఫినిష్ చేసి వాటిని ఇస్తూ ఈ కొత్త వాటిని కూడా ఏదైతే సంబంధించి చెప్పిన విధంగా 100% ఇంప్లిమెంట్ చేస్తాము. మేము ఏది కూడా చెయ్యము ఈ రకంగా కాదు అని అంటే సరే. వాళ్ళ ప్రకారం కూడా ఈరోజు రైతులకి రుణమాఫీ అంటారు. 21,000 crores అయితే రైతుల ఖాతాలనే పడ్డాయి కదా. సరే ఒకరి ప్రకారంగా 70% అయింది అంటారు, ఇంకోటి ప్రకారంగా 40% అయింది అంటారు, ఇంకోటి ప్రకారంగా కాలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తారు. మీకు ఏమంటున్నా దానికి సంబంధించి ఇట్లా పెట్టుకొని నాకు రుణమాఫీ కాలేదని చెప్పి 21,000 crores ఎవరికైనా 21,000 crores ఎవరికైంది? నీకు పడ్డా నాకు పూర్తి స్థాయిలో కాలేదంటే ఎవరికి పడ్డాయి? అయినా అంగీకరిస్తారు కదా. ఏవైతే కాలేదో ఈ దద్దమ్మ లెక్క ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో సుదీర్ఘంగా గెలిచిన ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటారు కదా. హరీష్ రావు సొంటోళ్ళు కొంతమంది వ్యక్తులు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామాల్లో కాలేదు, ఎక్కడెక్కడ కాలేదు, ఏ ప్రాతిపదికన కాలేదు, అవన్నిటినీ కూడా ఒక పేపర్ పైన రాసుకొని వచ్చి నా నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గంలో ఇంతమందికి అయింది, ఇంతమందికి కాలేదు, ఇందులో 2 లక్షల పైన ఇంతమందికి ఉంది, వాళ్ళంతా కూడా ఇంతమంది క్లియర్ చేసారు, ఇంతగానం కావాలని చెప్పని అసెంబ్లీని నిర్వహిస్తే ఆ లెక్కల డేటా ఇస్తే నిజంగా అందరం కూడా ప్రజల బాగు కోసమే కదా. మీరన్నా మేమన్నా అందరం కూడా ప్రజల బాగు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకి గ్యారంటీస్ ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక విధానంతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
మీరు సలహా సూచనలు ఏమన్నా ఉన్నా వచ్చి ఇవ్వండి, అసెంబ్లీలో చర్చించండి అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా మీడియా ముఖంగా చాలా ఓపెన్ గా చెప్పారు. సుదీర్ఘంగా మేధావి 80,000 పుస్తకాలు చదివి తెలంగాణ రాష్ట్రంలో 80,000 పుస్తకాలు చదివిన మేధావి ఏకైక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఆ మేధావితనం, ఆ మేధస్సుతనం కూడా కేవలం ఫార్మ్ హౌస్ కి పరిమితం అయితే ఎట్లా? మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి రండి, ఇవన్నీ కూడా చర్చలో చెప్తే ఏమైనా మా తరఫుకి వెళ్ళి తప్పులు జరిగినా వాటిని సవరించుకొని ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తామని చెప్పి కూడా చెప్పినాము. ఆ రకంగా రారు, ఆ రకంగా ఏదైతే వచ్చి మాట్లాడరు, ఆ రకంగా ఎవిడెన్సెస్ పెట్టరు. కేవలం రాజకీయ పరంగా నువ్వు అన్నట్టు ఒక ఇన్సిడెంట్ చూపించి విమర్శించడం ఒకటే పెట్టుకోరు. గతంలో మేము కూడా అనేక సందర్భాల్లో నేను పోరాటం చేసే క్రమంలో మొదటి వరుసలో ఏదైతే ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. డేటా పరంగా అఫీషియల్ గా తప్పులు జరిగినని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ రిప్రజెంటేషన్ ని అణిచివేసే ప్రయత్నము, ఆపే ప్రయత్నము, పట్టించుకోకపోయే ప్రయత్నము, ఆ గొంతుని నొక్కేసే ప్రయత్నం వస్తే అప్పుడు అజిటేషన్ స్టార్ట్ అవుతుంది. విమర్శలు, అజిటేషన్. ఈడ రిప్రజెంట్ చేయాల్సినోడు రాడు, అసెంబ్లీలో పాల్గొనడు, సమస్యల పైన చర్చించరు, బయటికి పోయి ప్రెస్ మీట్లు పెడతారు, ప్రెస్ మీట్లలో మాట్లాడతారు. అరే బాధ్యత గల హోదాలో నువ్వు ఉన్నప్పుడు ఫార్మ్ హౌస్ లో కూసుకొని కామన్ పబ్లిక్ ని కలవని వ్యక్తి 12 నెలల తర్వాత బయటికి వచ్చి పబ్లిక్ ఆ బాధలు పడుతున్నారు, ఈ బాధలు పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుండు. అసలు ప్రజాక్షేత్రంలో నువ్వు తిరిగి, ప్రజల మధ్యలో నువ్వు తిరిగి, ప్రజల సమస్యలని నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడిన మాటలకి శాంటిటీ ఉంటుంది. పొద్దున్న లేస్తే అపాయింట్మెంట్ వస్తే నీ కుటుంబ సభ్యులకే ఇచ్చుకుంటున్నావు, నువ్వు కలిసేది నీ కుటుంబ సభ్యుల్ని లేదా అడపా మీ పార్టీ కార్యకర్తల్ని. నీకు సామాన్యమైన ప్రజలకు ఉన్న సమస్యలు ఆయనకి ఏం తెలుస్తాయి? ఇప్పుడు ఎస్ఎల్బిసి విషయంలో ప్రభుత్వం కావాలని చెప్పి కమిషన్ల కోసం అది ఆల్రెడీ కూలిపోతుంది అని చెప్పి ప్రభుత్వానికి కూడా తెలుసు, కానీ కమిషన్ల కోసం కక్కుర్తిబడి పనులు స్టార్ట్ చేసిర్రు. ఈ ఉదంతానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ నిన్న మాట్లాడినట్టున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? ఎస్ఎల్బిసి విషయంలో ప్రభుత్వానికి తెలుసా ముందే అంటే ఇది కూలిపోతుంది అని? ఎస్ఎల్బిసి విషయంలో మీరు ఏం పనులు చేయలేదు, మీరు మధ్యలో ఆపేసారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని మేము చెప్తే దాన్ని బయటకు వచ్చి లేలే మేము 12 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు మేము పని చేసినాం మా హయాంలో, ఇది లాస్ట్ మిగిలింది, మీరే చేయలేదని వాళ్ళే అంగీకరించారు. హరీష్ రావు గారు వాళ్ళే అంగీకరించారు. మా హయాంలో కూడా పనులు నడిచినాయి, మేము కూడా నిధులు కేటాయించినాము, తప్పు చెప్తున్నారు, ఆ మెషిన్లు పక్కన పడ్డాయని మేము అన్నిటిని కూడా సూపర్వైజ్ చేసినాం, వారు అంగీకరించారు. అంటే వాళ్ళ హయాంలో కూడా ఈ పనులు జరిగినాయి, వాళ్ళు ఏం ఆపలేదని వాళ్ళే చెప్పారు. ఆ ప్రాసెస్నే పూర్తి చేసి కంప్లీట్ అనేది ఆ ప్రాసెస్ అనేది అవుతుంది. అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. అది అయితే సంబంధించి ఇప్పుడు తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదో తీసుకొచ్చింది. 2006లో కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొని రావడం జరిగింది. స్టెప్ బై స్టెప్ సరే దాన్ని ఆలస్యమైంది. 10 yearsకి వెళ్ళి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా చేసిర్రా, కంప్లీట్గా చేసిర్రా, అసలు చేయకుంటున్నారా? ఆ ఉన్న ప్రాజెక్ట్ని వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే చెప్తున్నాం. మేమేమో చేయలేదన్నాం, వాళ్ళేమో మేము ఆల్రెడీ చేసినాము, 12 kilometers ఏదో మేము చేసినామని వాళ్ళే మాట్లాడారు. ఆ చేసిన దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాం. చేసినప్పుడు ఆడొక యాక్సిడెంట్ జరిగింది. అదేదో సంబంధించి తప్పుడు ఓడో లేదా ఇప్పుడే మేము స్టార్ట్ చేసి లేదా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసేదో చేసింది కాదు, ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా దాన్ని సూపర్వైజ్ చేస్తూ, అంటే వారు అక్కడికి వెళ్ళి ఆడ జరగాల్సిన సహాయక చర్యలు ఇమీడియట్ గా జరగకపోతే వీరు వెళ్ళడంలో ఈ సెక్యూరిటీ అంతా ఇబ్బంది అయ్యి ఆ పనికి లేట్ అవుతుందేమో అని చెప్పి ఇమీడియట్ గా సంబంధించిన శాఖ మంత్రి గారిని 2.5 hours లోపల 2.5 hours మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వారికి ఇటువంటి విషయాల్లో కానీ ఆ సంబంధించి వారు ఎయిర్ ఫోర్స్లో పనిచేసారు, ఆ రిలీఫ్ మెజర్స్లో సెంట్రల్ ఫోర్సెస్తో కానీ వారికి పర్సనల్ పరిచయాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అని చెప్పి ఇమీడియట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు అందరూ కూడా అక్కడ చేరుకొని సంబంధించిన దాన్ని ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ అందరం కూడా అదే కోరుకుంటాం. ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరగాలి, ప్రాణాలు కోల్పోవాలని చెప్పారు. ఎవరం కూడా 13 రోజులైనా కూడా ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు దీంట్లో ఫెయిల్ అయింది? ఒక విషయం, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రభుత్వం అని అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశంలో కేంద్ర పరిధిలో ఉన్న వ్యవస్థని, ఉన్న టెక్నాలజీని అన్నిటినీ కూడా ప్రభుత్వం వీడికి రప్పించింది. ఇది కేవలము రాష్ట్ర పరిధిలో ఉన్న ఏది రిలీఫ్ మెజర్స్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళే దీంట్లో వర్క్ చేస్తలేరు. సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఆర్మీ కానీ లేదా వాటర్కి సంబంధించిన ఈ సెంట్రల్ ఫోర్సెస్ కానీ ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏవైతే సంబంధించిన అన్నిటికంటే ఎక్స్పర్ట్స్ ఏవైతే ఉంటారో అందరు ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించి ఇక్కడ రిలీఫ్ మెజర్స్ చేస్తారు. ఇది కేవలము ప్రభుత్వ వైఫల్యం అంటే మంత్రులు ఉన్నోళ్ళు పోయి ఆడేమైనా పనిచేస్తుర్రా? ఆ సిస్టమ్ సంబంధించి ఆదేశించాల్సింది ప్రభుత్వం ఆ రకంగా ఆదేశించి వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు కావాలి, వాళ్ళు ఏదైతే అడుగుతుండ్రో
అవన్నిటిని కూడా ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పి సెంట్రల్కి వెళ్ళి వచ్చిన ఆ డిపార్ట్మెంట్సే ప్రెస్ మీట్ కూడా మీకు ప్రెస్ల ద్వారా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించారు. మీడియా ముఖంగానే వాళ్ళు కూడా మాట్లాడినరు. ఇటువంటి ఒక సంఘటనని దీన్ని కూడా రాజకీయం ఎప్పుడు చేయాలి? ఆలోచన లేకుండా ఒక ఇంజనీర్ ఉండేసి లేదు నువ్వు ఇది కట్టకు, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కూలిపోతుంది అని చెప్పినాక కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కూలిని చూడు, అసలు దానిపైన అడుగు నేను చెప్తా. లేదా ఇదే కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదంలో ఏదైతే సంబంధించి అనేక మంది చనిపోయినప్పుడు కేసీఆర్ గారు కనీసం ఆ ఇష్యూ గురించి ప్రస్తావించలే. అది ఇంటెన్షనల్గా అనుకోవచ్చు. లేదా టీజీపీఎస్సీలో పేపర్లు అమ్ముకొని లీక్ అయినాక బయటికి వచ్చినాక సరే వారు అమ్ముకుర్రా, వారి కుటుంబ సభ్యులు అమ్ముకుర్రా పక్కకి పెడితే దానిపైన కనీసం స్పందించి ఆ సంబంధించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటివి ఇంటెన్షనల్గా చేసిన దానికి యాక్సిడెంట్ అయిన దానికి రెండింటికి ముడిపెట్టి ఏదో బయటికి వచ్చేసి మాట్లాడాలి, ఏదో విమర్శ చేయాలి, బురద జల్లాలి అని చెప్పని మాట్లాడడం అనేది సరికాదు. వారి యొక్క విజ్ఞతకే నేను వదిలేస్తా మాట్లాడుతున్న వాళ్ళకి. నిజంగా ఏదైతే ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మస్థైర్యాన్ని మేము ఉన్నాము అని చెప్పి కల్పించే ప్రయత్నం అందరూ కూడా చేయాలి. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రాజకీయ పరంగా దీన్ని కూడా బురద జల్లి విమర్శించాలని అనుకుంటే ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు కూడా లోపలికి వెళ్ళడం ప్రమాదం అని తెలిసినా కూడా వారు అక్కడి దాకా కూడా వెళ్ళి ఏదైతే సంబంధించి బోట్లను లేదా థర్మకాల్ షీట్స్ వేసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నికలు 100% ఎఫర్ట్స్ పెడుతున్నాము మేము అందరం కూడా. ఇప్పటికి కూడా అందరూ ఆడ ప్రాణాలతోటే ఉండాలి. ప్రాక్టికాలిటీ ఏది కరెక్ట్ ఏది కాదనుకునే నిజంగా తేలేంత వరకు కూడా ప్రాణాలతోటే బయటికి రావాలని ఆ దేవుల్ని ప్రార్థిస్తాము. ఇప్పుడు కొన్ని విషయాలు మన చేతుల్లో లేనప్పుడు, ప్రకృతి ఏదైనా జరిగినప్పుడు, ఇప్పుడు కరోనా విపత్తు వచ్చింది, కరోనా విపత్తుకు సంబంధించి వ్యాక్సినేషన్స్ ఇచ్చారు, అన్ని డాక్టర్స్కి అన్ని చేశారు. కానీ లాస్ట్కి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆ క్యాండిల్ అంటించాలి, పళ్ళెం తీసుకొని వచ్చి బయట కొట్టాలని ఎందుకు చెప్పింది? గత ప్రభుత్వంలో ఎందుకు చెప్పింది? నువ్వు సమాధానం చెప్పు దీనికి, ఎందుకు చెప్పింది? ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పోయి చండీ యాగమో ఏదో యాగం చేసారు. ఎందుకు చేసారు? ఫస్ట్ ఒక నమ్మకాన్ని ఇవ్వాలి ప్రజలకు, ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఉన్నాము అని చెప్పని. ఏదన్నా మన చేతుల్లో లేనప్పుడు 100% దైవ నిర్ణయం, దేవుణ్ణి ప్రార్థిస్తాము. ఇసొంటి యొక్క విషయాన్ని కూడా రాజకీయ పరంగా చేసి ఇసొంటి యొక్క విషయాన్ని కూడా విమర్శలు పాలు చేయడం అనేది, ఆ విమర్శించడం అనేది సరికాదు. అందులో హరీష్ రావు గారు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి రాజకీయాల్లో ఉన్నారు. వారికి చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో కొండగట్టు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళే ప్రాతినిధ్యం వహిస్తారు. వీళ్ళు ఎవరు కూడా కనీసం ప్రస్తావించలే ఆ రోజు ఇష్యూస్. లగచర్లలో భూసేకరణకు ప్రభుత్వము ప్రయత్నాలు చేసింది. అక్కడ పెద్ద ఎత్తున ఒక చర్చ రచ్చ అన్ని జరిగినాయి. హైకోర్టు కూడా స్టే ఇచ్చింది దీని మీద, భూసేకరణ చేయొద్దు అని చెప్పి స్టే ఇచ్చింది. ఇది గవర్నమెంట్కి ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు తీసుకునే పర్సెప్షన్లో రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, ఎవరన్నా బేసిక్గా నాలెడ్జ్ ఉండి ఆలోచించి నా ఓన్ కాన్స్టిట్యున్సీలో నేను ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసుకొని రేపు పొద్దున నేను గెలవలేని ఒక పరిస్థితి నేను తెచ్చుకుంటానా? కామన్ మ్యాన్ ఎవరన్నా ఆలోచించేది. వారు చేసిన వారి తాపత్రయం కూడా ఏముండే, ఆ సంబంధించిన కొడంగల్ కాన్స్టిట్యున్సీ అనేది బ్యాక్వర్డ్గా ఉంది. ఇక్కడ సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ కానీ ఇటువంటివన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇక్కడ కొన్ని వారికి డెవలప్మెంట్ పెరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుంది అని వారు నేను ముఖ్యమంత్రి అయినాక నా నియోజకవర్గానికి నేను ఏదో ఒకటి చేసుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రజలకి మంచి చేయాలి, ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అని చెప్పని వారు రుణం తీర్చుకోనికి వారు ప్రయత్నించి తీసుకొని రావడం జరిగింది. ఫార్మా కంపెనీ చాలా డేంజర్ కదా, ప్రజలకు కావచ్చు, పొలాలకు కావచ్చు, రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఒక విషయం, ఆయన కాన్స్టిట్యున్సీ ఏదన్నా ప్రజలకి ఇబ్బంది కలిగేది, ప్రజలకు ఇబ్బంది కలిగితే వారికి వ్యక్తిగతంగా ఇబ్బంది కలుగుతుంది. రేపు పొద్దున వారు ఆడికెళ్ళే ప్రాతినిధ్యం వహిస్తారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పంటారా? హైకోర్టు ఇచ్చిన దానికి జ్యుడిషియల్ ఏ రకంగా తీర్పు ఇచ్చింది, దాన్ని ఏం బేస్ చేసుకొని ఇచ్చింది, దాన్ని నాకంటే ఎక్కువ న్యాయ నిపుణులు కోర్టు కేసు వాదించిన వాళ్ళు చెప్పగలుగుతారు. నేను కేసీఆర్ గారి లెక్క అన్ని నాకే తెలుసు, నేను 80,000 పుస్తకాలు చదివిన మేధావిని కాదు. నాకు సంబంధించిన సబ్జెక్టు, నాకు జ్ఞానము, నాకు అవగాహన ఉన్న దానిపైన నేను మాట్లాడగలుగుతాను. ఆ కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా దానికి సంబంధించిన న్యాయ నిపుణులు, లా చదువుకున్న వాళ్ళు, కోర్టు దేని బేస్ చేసుకొని తీర్పిచ్చిందని నాకంటే బాగా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి బీసీ ఉద్యమం కనిపిస్తూ ఉంది. 2029లో బీసీలదే రాజ్యాధికారం అని చెప్పి బీసీ సంఘాలు అంటున్నాయి. ఇదే తీన్మార్ మల్లన్ అంటున్నాడు. భవిష్యత్తులో ఇట్లాంటి బీసీ ఉద్యమం వస్తే రెడ్ల పార్టీ అనే ముద్ర అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తలుగుతుంది. అందుకనే బీసీలను తొక్కేస్తున్నారని ఒక చర్చ ఉంది.
ఇప్పుడు 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఒకటి బీఆర్ఎస్కి పోయినా మిగతా 4 కాంగ్రెస్ మా పార్టీ పార్టీ. అధ్యక్షుడు ఎవరు? పిసిసి అధ్యక్షుడు బీసీ మా పార్టీ అధ్యక్షుల పేరేంది? మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? కేటీఆర్ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నాడు. బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరు? కిషన్ రెడ్డి. ఈ 3 పార్టీలలో బీసీ పార్టీ అధ్యక్షులు ఎవరున్నారు? ఏ పార్టీకి వెళ్ళి ఉన్నారు? ఓకే, చెప్పు భార్గవ్ భాయ్. అవును, బీసీ పార్టీకి అధ్యక్షుడు ఏ పార్టీకి బీసీ వెళ్ళి ఉన్నాడు. ఉన్నారు? బీసీ ఏ పార్టీకి వెళ్ళి ఉన్నారు? కాంగ్రెస్ నుంచి. సో బీసీలకి ప్రాధాన్యత ఇచ్చింది ఏ పార్టీ? మెజారిటీ రెడ్లు ఉన్నారు కదా. నా క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రాధాన్యత. ఒకరికి ఇద్దరు వీళ్ళందరూ సమాధానం ఎవరు చెప్పాలి? వీళ్ళందరూ సమాధానం ఎవరు చెప్పాలి? ఈరోజు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఇవందరూ కూడా రిపోర్ట్ ఎవరికి చేయాలి? మేము పార్టీ అధ్యక్షుడు ఒకడు ఉంటాడు, మెజారిటీ మంత్రులు రెడ్లు ఉంటారు. మేమందరం రిపోర్ట్ ఎవరికి చేయాలి? పార్టీ అధ్యక్షుడు చేయాలి. అధ్యక్షుడు ఎవరు ఉన్నారు? అదే ఈరోజు మేమందరం ఎవరి దగ్గర పనిచేస్తున్నాం? ఈరోజు పార్టీ పరంగా మేమంతా మేము జవాబుదారీతనంగా ఎవరికి ఉన్నాము? మా ఏఐసిసి అధ్యక్షులు ఎవరు? ఖర్గే. ఏ సామాజిక వర్గము? మాల సామాజిక వర్గం, ఐ థింక్ ఎస్సీ. పార్టీ స్ట్రక్చర్ అంతా క్లియర్ గా ఫాలో అవుతుంది. కాంగ్రెస్ స్టేట్ లో లేదు కదా అంటున్నా నేను. దేని పరంగా? స్టేట్ లో మెజారిటీ మంత్రులు రెడ్లే ఉన్నారు, రెడ్ల ఆధిపత్యం ఉంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్యేలు అభిప్రాయ సేకరణ చేసి ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ సే అంతా కూడా తీసుకొని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పార్టీలో అందరికీ సముచిత స్థానం, సముచిత న్యాయం అనేది జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ మెజారిటీ పీపుల్ వస్తే ఆధిపత్యం మీదే. ఈరోజు రాజ్యసభ సెలెక్ట్ ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పుడు నేను కొట్లాడినప్పుడు, నేను కష్టపడ్డప్పుడు నేను ఏ సామాజిక వర్గము, నేను ఏది అని ఎవరు చూడలే. నేను సంబంధించి నేను మీతో వచ్చిన తర్వాత చర్చ జరిగింది. వెలమ సామాజిక వర్గానికి అగ్రనేతలకి కదా అగ్రనాయకుడు కాబట్టి ఇచ్చిరనే చర్చ వచ్చింది. ఇదే బల్మూరి వెంకట్ అనేటోడు ఎమ్మెల్సీ వచ్చేంత వరకు నేను ఏ సామాజిక వర్గం అనేది సగం మందికి తెలియదు. ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లా. నేను కష్టపడ్డది విద్యార్థులకు, యువకుల కోసం. నా దగ్గర వచ్చినప్పుడు ఇందులో ఎవరు ఏంది ఇష్యూస్ అనేది నేను చూడలేదు. నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా. నా బాధ్యత విద్యార్థులు, నిరుద్యోగులు ఇష్యూస్ ఏవేవైతే ఉన్నాయో రాష్ట్ర అధ్యక్షునిగా అవన్నిటిని అడ్రస్ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించాలని ఒక బాధ్యత పార్టీ స్ట్రక్చర్గా పార్టీ నా పైన పెట్టింది. అధ్యక్షునిగా నేను ఆ రకమైన నిర్ణయాలు తీసుకొని ఆ రకంగా నేను ఫైట్ చేయడం జరిగింది. నా దగ్గర ఎన్ఎస్యూఎల్గా ఎవరినైనా నేను సభ్యుల్ని చేర్చుకున్నా కూడా వాళ్ళు కాలేజ్ స్టూడెంటా కాదా, చదువుకుంటలేడా అనే చూస్తాం తప్ప ఎన్ఎస్యూఐలా నువ్వు ఎక్కడ, నీది కులం ఏంది, నీ మతం ఏంది అని ఆలోచించి పదవులు కూడా ఇవ్వకపోతుంది. ఎందుకంటే పార్టీ స్ట్రక్చర్ అది. మాది విద్యార్థి విభాగం ప్రకారంగా అదే రకంగా అడిగి తీసుకొని చేసుకొని వారిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీ పార్టీలోనే మీ బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని మీ పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారంట. మీకు తెలుసా ఇది? ఐడియా ఉందా మీకు? ప్రతి వ్యక్తి నిన్నగాక మొన్న వచ్చిన వెంకట్ ఎమ్మెల్సీ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు అని చెప్పి మీ వాళ్ళకే మింగుడు పడట్లేదంట. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సరే, నాకు దాన్ని తెలుసుకొని నాకు చేసేది ఏం లేదు. నేను పార్టీ స్ట్రక్చర్లో పార్టీ విధి విధానాలతోటి నేను కష్టపడి కొట్లాడినా. నేను అన్ని రకాలుగా అన్ని అనుభవించినోని, అన్ని చూసినోని. నేను ఏ ఒక్క వ్యక్తి వర్గానికి చెందిన వాడిని కాదు. నేను అందరితోటి నాకు మంచి రిలేషన్ ఉంది. అందరితోటి నేను గుడ్ టర్మ్స్లో ఉన్నాను. నీ ఐడియాలజీ ఏంటంటే నేను ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీ తోటి కనెక్ట్ అయ్యి పార్టీ స్ట్రక్చర్లా పిసిసి అధ్యక్షులు, ఆ రోజు సిఎల్పి లీడరు ఇద్దరు ఏ నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సి, దాంతోపాటు విద్యార్థులకు, యువకుల తరఫున కొట్లాడాలి. ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా నా బాధ్యతను నేను నిర్వహించిన. నేను కష్టపడలేదా దానికి ఉదాహరణ నేను పడ్డ కష్టము అన్నిటికంటే ఎక్కువ మీ సొంటోళ్ళే చూపించారు. నేను పడ్డ కష్టం కూడా. బల్మూరి వెంకట్కి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు మీ పార్టీలో? నేను ఏమంటున్నా, అసలు నేను ఏమీ ఆశిస్తలేను. నాకు ఇది కావాలి అది కావాలని ఒక ఆశనే లేదు. ఎమ్మెల్సీ కూడా నాకు కావాలని చెప్పని నేను ఎవరిని అడగలేదు. నాకు ఎమ్మెల్సీ పదవి కావాలని చెప్పి కూడా నేను పార్టీలో ఎవరిని అడగలేదు. అందరు హిందీ మాట్లాడతారు. నేను రాజకీయాల్లోకి మొదట వచ్చినప్పుడు పెద్దపల్లి నియోజకవర్గానికి వెళ్ళి శాసనసభ్యునిగా నిలబడాలని ఒక ఆలోచనతోటి నేను వచ్చిన. ఏ వ్యక్తి కూడా పార్టీ చెప్తే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరిట్లో కూడా ఎవరు కూడా కాన్స్టిట్యున్సీ ఇడిచిపెట్టి బయటికి రాలేదు. పార్టీ 2018లో లేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయినాక వారితో పాటు వచ్చిన విజయరమణారావు గారికి అక్కడ మాట ఇచ్చినాము, ఆడ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామంటే నేను అప్పటికి రెండోసారి ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షునిగా గెలిచినప్పుడు కూడా పార్టీ నిర్ణయం తీసుకోగానే ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళి ఒక మాట అడగకుండా, ఒక మాట మాట్లాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా నా పని నేను చేసినాను. దాని తర్వాత లెట్ మీ కంక్లూడ్. దాని తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి. పార్టీకి అవసరం ఉంది అని చెప్పి పార్టీ పెద్దలంతా వచ్చి మా తల్లిని కలిసి
మీ కొడుకున్నాడు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో బరిలో దింపాలి అని చెప్పని, ఎందుకంటే ఇంట్లో ఆడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని పార్టీ వాళ్ళు వచ్చి నిలబడాలని అంటే పార్టీ నిర్ణయించినప్పుడు పార్టీ కంటే పెద్ద మనం కాదని భావించి ఆడ నిలబడ్డాను. నిలబడిన తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తల్ని కాపాడాలి, ఆడ పార్టీని బలపరచాలంటే 2.5 years ఆడ వర్క్ చేసినాను. పగలు రాత్రి వర్క్ చేస్తే ఆడ కూడా సమస్యలపైన కొట్లాడితే, ఆ రోజు ఈటల రాజేందర్ గారి పైన, ఈ కౌశిక్ రెడ్డి పైన ఇద్దరితోటి కొట్లాడితే ఆడ నా పైన కేసులు ఆడ కూడా దాదాపు 4 నుంచి 5 సార్లు కేసులని అక్కడ కూడా లోపల పెట్టిర్రు. ఆడ కూడా అనేక ఇబ్బందులు పడ్డాను. దాని తర్వాత లాస్ట్ మూమెంట్లో పార్టీ అన్నది లేదు, ఈడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు తిరగాల్సిన అవసరం ఉంది, నీ పైన బాధ్యత ఉంది, ఆడ ఇంకోళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం అని అంటే ఒకరోజు బాధ అనిపించింది. 24 గంటలు సరే నేను ఉన్న నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే నా కుటుంబ సభ్యులకి, నా క్యాడర్కి, అదేవిధంగా నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి కాబట్టి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కాబట్టి పిలిచి మాట్లాడుకొని అన్నింటినీ సెట్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్గా దాని నెక్స్ట్ డే బయటికి వచ్చి నా పనిని ప్రారంభించినాను. తర్వాత పార్టీ పిలిచి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. నామినేషన్ ఏమని చెప్పి పార్టీ పెద్దలు చెప్పారు, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో పార్టీ కొంచెం వీక్గా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఆఫ్ చేసుకో అని చెప్పి ముఖ్యమంత్రి గారు, పార్టీ పెద్దలు ఇక్కడ కొంచెం పార్టీని స్ట్రెంథన్ చేయాలంటే ఇప్పుడు వారు ఇచ్చిన బాధ్యత నిర్వహిస్తున్నాను. దీంట్లో బల్మూరి వెంకట్కి ఇవ్వడానికి కష్టపడి నేను 30 ఏళ్ళు ఉన్నా 40 ఏళ్ళు ఉన్నా అంటే ఎన్ని రోజులు మనం పార్టీలు ఉండి పార్టీకి ఏ రకంగా మనం ఉపయోగపడ్డామో, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మన భాగస్వామ్యం ఎంత, ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని ఏజ్ని కూడా ఆలోచించకుండా పార్టీకి ఎటువంటి స్వార్థం లేకుండా నిబద్ధతోటి నిజాయితీతోటి కష్టపడితే పార్టీ పదవులు ఇస్తుందనే మాటను నేను నమ్మిన. ఆ నమ్మిన దాన్ని పార్టీ నాకు పదవి ఇచ్చి 100% పార్టీ రికగ్నైజ్ చేసింది. మీ దృష్టిలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఎక్కువనా, ఎమ్మెల్సీ ఎక్కువనా మీ దృష్టిలో? ఏ పదవి ఎక్కువ? ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేయడంలో ఉన్నంత మజా ఎమ్మెల్సీకి ఉండదు. ఎమ్మెల్సీ ఇచ్చి బల్మూరి వెంకట్ని కామ్ చేసిర్రు, కూర్చోబెట్టిర్రు, సౌండ్ లేకుండా చేసిర్రు. ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క స్టెప్ ఉంటది, ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క విధానాన్ని నేర్చుకుంటాం. ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా అపోజిషన్ లో ఉండి సమస్యల్ని కేవలం లేవనెత్తడం మటుకే నా చేతిలో ఉండే ఆ రోజు. ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో ఆ సమస్యల్ని అసెంబ్లీ బయట కొట్లాడినోని ఈరోజు చట్టసభ లోపల ఆ సమస్యల పైన మాట్లాడగలుగుతున్నా, ఆ సమస్యలకి పరిష్కారం అయ్యే సమస్యలకి పరిష్కారం చేయించగలుగుతున్నాను, పరిష్కారం కాని సమస్యలకి సమాధానం ఇవ్వగలుగుతున్నాను. ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయి, ఏదైతే తప్పు జరుగుతుందనో ఆ సంబంధించిన వ్యక్తుల దగ్గర బలంగా నేను నా వాదాన్ని కూడా పెట్టగలుగుతున్నాను. కాకపోతే సమస్యలు పరిష్కరించినవి నేను బయటకు వచ్చి నేను పరిష్కరించిన నేను చెప్పుకోలేను, ఎందుకంటే గవర్నమెంట్లో కూడా నేను ఒక పార్ట్. సో గవర్నమెంట్ ఏ సమస్యని పరిష్కరించినప్పుడు 100% ఆ క్రెడిట్ గవర్నమెంట్కే వస్తుంది. గవర్నమెంట్కి వస్తే ఇండైరెక్ట్గా బల్మూరి వెంకట్కి వచ్చిందని అనుకుంటాను. ఆ రోజు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొట్లాడినప్పుడు బల్మూరి వెంకట్ కంటే కూడా ఎక్కువ ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ వెంకట్ అనే మాట్లాడుతున్నా. అంటే నా ఐడెంటిటీ ఎన్ఎస్ఐనే ముందు పెట్టి కొట్లాడినాను. ఇవాళ నా ఐడెంటిటీ కాంగ్రెస్ గవర్నమెంట్, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఆటోమేటిక్గా నేను చేసే ఏ పనినైనా కూడా గవర్నమెంట్ని ముందు పెట్టే చేస్తాను. గవర్నమెంట్కి పేరు వస్తే బల్మూరి వెంకట్కి వచ్చినట్టే. ఇండివిజువల్గా ఆలోచించి మీరు మాట్లాడినట్టు ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు తీసుకోరు, అది ఇండివిజువల్ ఎజెండా. బల్మూరి వెంకట్కి ఇండివిజువల్ ఎజెండానే లేదు. బల్మూరి వెంకట్ సింగిల్ ఎజెండా, పార్టీ ఎజెండా. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా మీకు 4 ఛాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎమ్మెల్సీల్లో బీసీలు అంటే మెజారిటీ బీసీలు 2 బీసీలకు ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు కొట్లాడుతున్నాయి. నా అంచనా అంటే నాకున్న సమాచారం మేరకు ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమందికి ఒక 2-3 ఛాన్స్ వస్తుంది ఇందులో అని చెప్పి మాట్లాడుకుంటాం. మీకున్న సమాచారం ఏంది? మీకేమనిపిస్తుంది? నేను నా ఒపీనియన్ అడిగితే నేను బీసీకి ఇవ్వమంటారా వద్దంటారా? ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే ఒక నిర్ణయము పార్టీలో ఉన్న అధిష్టానంది, పార్టీ పిసిసి అధ్యక్షులది, గౌరవ ముఖ్యమంత్రి గారిది, ఏఐసిసి ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ గారిది, పార్టీ పెద్దలది. పార్టీ కోసం ఎవరైతే కష్టకాలంలో కష్టపడ్డారో, పార్టీకి అండదండగా నిలబడ్డారో, దానితో పాటు సోషల్ జస్టిస్ కలిసి అందరు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అంటే అందరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ఎవరైతే టికెట్లను ఆశించి భంగపడ్డారో అటువంటి వారికి ఇస్తారు అనే ఒక సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకు అనంటే లాస్ట్ నామినేట్ అయిన ప్రతిది కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ, రాజ్యసభలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఈ ప్రతిది కూడా ప్రతి నిర్ణయంలో కూడా పార్టీ విధి విధానాలను, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళని 90%, 100 out of 100% ఎవరికి కూడా సాధ్యం కాదు, 90% అకామిడేట్ చేయడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ ఏం ఉద్యమం చేసిండు, పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఆయనకు రాజ్యసభ ఎందుకు ఇచ్చారు? అనిల్ కుమార్ యాదవ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా, ఆయన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ కోసం కష్టపడడం జరిగింది. హైదరాబాద్
బల్మూరి సంబంధించి వెంకట్ కంటే కొట్లాడిండా? హైదరాబాద్ ఆయన ఏజ్, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఎన్ని రోజులకి వెళ్ళి పార్టీలు ఉన్నాడు, నాకంటే ముందుకెళ్ళి కూడా ఆయన పార్టీలు ఉన్నాడు. నేను ఆయన సర్వీసెస్, ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పటికి సరే వారి తండ్రి గారితో ఆయన రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా ఆయనకు ఇండివిజువల్గా సరే ఆయన యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిండు, దాని తర్వాత యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలిచిండు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని తర్వాత యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిండు. సో ఈ సర్వీసెస్ ఆర్ దేర్ టు ద పార్టీ. బల్మూరి వెంకట్ ఎక్కువ పనిచేసిండు, అనిల్ కుమార్ యాదవ్ ఎక్కువ పనిచేసిండు అంటే పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు ఏ రకంగా పనిచేసారు, ఎవరికి ఏమి ఇవ్వాలి. ఇప్పుడు బల్మూరి వెంకట్కి రాజ్యసభకి నాకు ఏజే లేదు, నా ఏజ్ 31, నాకు ఎమ్మెల్సీగానే ఒక 6 నెలలు దాటింది కాబట్టి ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చింది, నాకు ఏజ్ ఉండే. ఆయన ఏజ్ 42, ఆయన 35 పైన ఉన్నాడు, అని సంబంధించి ఆయనకు అవకాశం వచ్చింది. సో పార్టీ కోసం కష్టపడితే 100% అవకాశం వస్తుంది. ఎందుకంటే అదే ముషరాబాద్ టికెట్ అని అడిగిండు, ఆయనకు టికెట్ రాలే. సికింద్రాబాద్ పార్లమెంట్ అనుకోండు, అక్కడికి వెళ్ళి కూడా ఆయనకు టికెట్ రాలే, రాజ్యసభకు అవకాశం వచ్చింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత బల్మూరి వెంకట్ ఆస్తులు పెరిగినాయి అంట, నిజమేనా? నా ఆస్తులు ఎక్కడన్నా పెరిగుంటే, ఎక్కడన్నా ఇది నాది పెరిగింది లేదా ఈడ నాకు ఇది ఉంది అని అంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇది పెరిగిందని చూపిస్తే నేను మాట్లాడతాను. ఎవిడెన్స్ ఎక్కడ ఉండదు, ఆరోపణలు మాత్రమే ఉంటాయి. ఆరోపణలు అనేది బురద అనేది ప్రతి ఒక్కరి పైన చల్లుతారు. ఇప్పుడు నేను కూడా అంట, భార్గవ్ భాయ్ నువ్వు ముందు ఒక ఛానల్లో పనిచేసినావు, ఆ ఛానల్కి వెళ్ళి ఇంకో ఛానల్కి వచ్చినావు, ఈ కారు వాడుతున్నావు, ఈ కారుకి వెళ్ళి ఈ కారు నువ్వు వాడుతున్నావు, నీ జీతం ముందు 20,000 ఉండే ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు అని అంటే ఆరోపించడానికి ఎన్నైనా చెప్పొస్తుంది. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని విమర్శించాలంటే 100 మాట్లాడొస్తుంది. అంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్ లో బల్మూరి వెంకట్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నేను ఏదైనా సపరేట్ ఆఫీస్ తీసుకొని లేదా ఇంకేదైనా ఏదైనా పెట్టి నేను పొద్దున్న లేచి ఆడ కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకపోతే నువ్వు అన్న మాటకు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ అధికారికంగా అందరు పార్టీ సభ్యులు ఉంటారు ఆడ. నన్ను వచ్చి కలిసేటారో నువ్వు కూడా అనేక సందర్భాల్లో ఆడ వచ్చి కలిసినావు, నీ సొంటోళ్ళు అందరు అడిగినావు అదే చెప్పిన. నీకు ఏ రోజు అనుమానం ఉన్నా నువ్వు డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వచ్చి ఇది ఉందని చెప్పి సార్ నీకు ఆడ కెమెరాలు అలౌ చేయకపోతే డైరెక్ట్ ఫోన్ తీసుకొచ్చి ఫోన్ రికార్డ్ చేసి ఇగో అన్న ఇదని చెప్పి చూపి, ఆ రోజు నేను అంగీకరిస్తా. నా దగ్గరికి అంతా కూడా నేను అక్కడ అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నాకు అధికారికంగా ఇచ్చిన నివాసంలోనే నేను ఎవరినన్నా కలుస్తున్నా. ఆ కలిసే క్రమంలో అన్ని సమస్యలు ఉన్నోళ్ళు వస్తారు. ఇప్పుడు మా ఎన్ఎస్ఐకి సంబంధించిన పిల్లలు ఏదైనా సంబంధించి వారికి ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీది, ఈరోజు అన్న ఎమ్మెల్సీ ఏంటి అన్నకు పోయి చెప్పాలి, అన్నతో ఫోన్ చేయించుకోవాలని వస్తారు. ఎక్కడన్నా కూడా అవుట్ ఆఫ్ ది వే పోయి నేను ఎవరినైనా ఇది మాట్లాడినా లేదేదని చేసినా అని చెప్పని ఆధారాలు ఉంటే ఏందో దానిపైన 100% అట్లా ఎవరని చెప్తే దానికి సమాధానం నేను ఇస్తా. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు వేగ్గా బురద చల్లుదామంటే 100 చెప్పొస్తుంది, 100 మాట్లాడొస్తుంది. బల్మూరి వెంకట్ అనేటోడు ఏమి, నేను ఫస్ట్కి వెళ్ళి కూడా నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి ఉన్నాను. నాకు సంబంధించి ముందు నా పేరు పైన ఏ ఆస్తులు అయితే ఉన్నాయో నా హుజరాబాద్ ఎలక్షన్లో నేను పోటీ చేసిన అఫిడవిట్ చూసుకోవచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేను పోటీ చేసిన అఫిడవిట్ చూసుకోవచ్చు. ఈ రోజు సంబంధించి నా పేరు పైన ఎన్ని ఉన్నాయి ఆ లెక్కలన్నీ బయటకు తీసుకొచ్చి ఆన్లైన్లో చెక్ చేస్తే అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో మంత్రి పదవి ఆశిస్తున్నారా? నేను ఏం చెప్తున్నా, పార్టీ నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది, నాకు ఇచ్చిన అవకాశంతో నేను సంతోషంగా ఉన్నాను. ఈ నా సంబంధించిన నా పదవిని ఏదైతే ఈ 10 ఏళ్లుగా నిరుద్యోగులకి యువకులకి ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని అమలు చేస్తూ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ఫలాల్ని ఏదైతే అవన్నిటిని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాతో పాటు ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నా అంటే నాతో పాటు నిల్చున్న నా ఎన్ఎస్యూ సైనికులని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండదండగా నిలబడి పార్టీని ఇంకా బలంగా చేయడంలో నేను పాత్ర పోషించి నా పదవిని ఉపయోగించుకుంటే దాంతో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. ఓకే, చివరి ప్రశ్న నాది. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేకపోతే మీరు పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు. 10 ఏళ్లలో అరాచకాలు చేసిర్రు, 1,00,000 కోట్లు తిన్నారు, కాళేశ్వరం అన్నారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఇంకేదేదో భూములు కొల్లగొట్టిర్రు, 1,000 కోట్లు కొల్లగొట్టారు అని చెప్పి మీరే మాట్లాడారు. 14 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఎట్లాంటి చర్యలు కనిపించట్లేదు. రేవంత్ బీఆర్ఎస్లో ఉన్న కీలక నాయకులతో కుమ్మక్కయ్యండు లేకపోతే కాంప్రమైజ్ అయ్యిండో చర్యలు కనపడట్లేదు. రాజకీయ నాయకులు అల్టిమేట్గా రాజకీయ నాయకులంతా ఒకటే, తెలంగాణను దోచుకోవడానికి కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని నేను అంటున్నా. చివరి ప్రశ్న, ఏం చెప్తారు దీనికి? రాజకీయ పరంగా కక్షపూరితతోటి ఏదో నామమాత్రానికి తూతూ మంత్రంగా ఒకరిని లోపలేసి చేతి దులుపుకునే వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కారు, మా ప్రభుత్వం అంతకంటే కూడా కాదు.
100% తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఇవన్నీ ఆరోపణలు మేము చేసినామో వాటన్నిటిపైన సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ నడుస్తుంది. 100% మేము రేపు పొద్దున అది కూడా మేము ఇచ్చిన గ్యారంటీలో ఒక గ్యారంటీ మేము చెప్పినప్పుడు పదే పదే మాట్లాడినాం. 100% ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా తప్పు చేసిన వ్యక్తులను అందరినీ కూడా కటకటాల్లోకి నెట్టి వారు దోచుకున్న తెలంగాణ సొమ్ముని బయటికి తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 100% ఖర్చు పెట్టి తీరుతాం. బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకొని వెళ్ళి జైల్లో పెట్టారు కదా రేవంత్ రెడ్డిని, పౌరుషం లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏమంటారు, ఈరోజు అధికారంలో వచ్చినాం కాబట్టి కక్షపూరితంగా ప్రొసీజర్ ప్రకారం కాకుండా ఇంప్రాపర్ ప్రొసీజర్గా అరెస్ట్ చేసి లోపల పెట్టమంటారా? ఇంట్లో నుంచి ఎత్తికెళ్ళి మరి జైల్లో పెట్టారు కదా. చెప్తున్నా వాళ్ళు అప్రజాస్వామ్య బద్దంగా ఒక డిక్టేటర్ లెక్క పరిపాలించారు కాబట్టి కాంప్రమైజేషన్ అయింది అని చెప్పి వాళ్ళు అప్రజాస్వామ్య బద్దంగా ఒక డిక్టేటర్షిప్ లెక్క పరిపాలించారు కాబట్టి ప్రజలు వాళ్ళకి ఆ తీర్పు ఇచ్చిర్రు. మేము ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పి మేము చెప్పినాము. మా నినాదానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము వ్యక్తిగత ప్రయోజనాలు లేదా సంబంధించి మా వ్యక్తిగత కక్షల్ని మేము ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అని చెప్పి దాన్ని ఉపయోగించుకొని దాన్ని వినియోగించుకొని ఎవరిపైన మేము కక్ష సాధింపు చర్యలు చేయదలుచుకోలే. ఏది జరిగినా ఏది చేసినా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకి తెలియజేసే విధంగానే మేము చేస్తాము. అందుకే మాది ప్రజాప్రభుత్వము. మా విధానము ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి. ఒక దిక్కు మేము ఇచ్చిన సంక్షేమ ఫలాల్ని అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ అని చెప్పే విధంగా అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, మా ప్రభుత్వం చేస్తుంది. మా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే బంగారుమయం చేయడము, తెలంగాణ ప్రతి తల్లి ఒక్క కళల్ని నెరవేర్చడము, దానిపైన మేము దృష్టి పెడుతున్నాం తప్ప కక్ష సాధింపు చర్యలు చేసి మమ్మల్ని లోపల పెట్టిరు, నా బొక్కలు ఇరగొట్టిరు, మమ్మల్ని బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకపోయినరు అని మా వ్యక్తిగత కక్షల్ని మాకున్న కోపాలని రుద్ది ఈ యొక్క సమయాన్ని ప్రజలు 10 ఏళ్ళు ఇప్పటికే ఏదైతే వారు దేనికోసమైతే ఆశించి తెలంగాణ కావాలనుకున్నారో అది నెరవేరలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా పైన బాధ్యత ఉంది. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిర్రు. ప్రజల కళల్ని నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉంది. మా ఫస్ట్ ప్రయారిటీ ప్రజల ఏదైతే కన్న కళల్ని నెరవేర్చడం, నెరవేర్చి మొన్నటి వరకు ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ జైలుకు పోతాడు అది ఇది అని చెప్పి మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు. కేటీఆర్ ఏమో ప్రెస్ మీట్లు పెట్టి ఏం హిక్కుంటావో హిక్కోండి, ఆడ ఈ రేసింగ్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పారు. గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేసి రేవంత్ పై ఇట్లాంటి విమర్శలు ఏమంటున్నా, కేటీఆర్ గారు చేసింది ప్రొసీజర్ ప్రకారంగా కాదని చెప్పి అందరికీ తెలుసు. సంబంధించిన ఇష్యూ పైన ఎంక్వైరీ నడుస్తుంది. ఆల్రెడీ కోర్టులో ఇష్యూ ఉంది. దాంట్లో ఆల్రెడీ ఫారెన్కి వెళ్ళి అమౌంట్ వచ్చిందని చెప్పి సెంట్రల్ పరిధిలో ఉన్న సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళ దగ్గర కూడా కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తుంది. ప్రొసీజర్ ప్రకారంగా సరే తాత్కాలికంగా టెంపరీగా ఏదైతే ఆయనకు ఉన్నవన్నీ అడ్డం పెట్టుకొని ఈరోజు ఏదో 2-3 మాటలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందొచ్చాము. కానీ ప్రూవ్ అయినాక కటకటాల వెనుకకు వెళ్ళినాక కటకటాల లోపల పోయినాక అయితే సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాటన్నిటికీ కాలమే నిర్ణయిస్తుంది. రేవంత్ హిట్ లిస్ట్ లో ఎవరెవరు ఉండొచ్చు బీఆర్ఎస్ లో? మీకు ఇంత స్పష్టంగా నేను చెప్పిన, మాకు హిట్ లిస్ట్ కానీ కక్షపూరితంగా కానీ తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని రాబందులు లెక్క దోచుకున్న వాళ్ళందరూ కూడా ఉంటారు హిట్ లిస్ట్. ఓకే, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, 100% ఉంటాయి. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్సీ గారు.